జిహెచ్ఎంసీకి నగర ప్రజలే ఎప్పటికప్పుడు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. తేరుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది జిహెచ్ఎంసీ అధికారులకి. సో కొన్ని అప్డేట్ల కోసం అని చెప్పేసి 2001-2 మధ్యలో అసెస్మెంట్కి సంబంధించి ఏదైనా కానీ ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా పీటీఐ నెంబర్ కావచ్చు కావాలి అని అంటే సెల్ఫ్ అసెస్మెంట్ ఇవ్వండి అంటే ఆన్లైన్లో మీరు మీ సేవలు కానీ ఏదైనా కానీ మీకు మీ సంబంధిత పత్రాలన్నిటి కూడా అందులో ఇచ్చేస్తే డైరెక్ట్గా మీకు పీటీఐ నెంబర్ వస్తుంది అనేది అంటే పాలనను ప్రజలకు దగ్గర చేయాలనే ఉద్దేశం కొద్ది అప్పుడు తీసుకురావడం జరిగింది. సెల్ఫ్ అసెస్మెంట్లో అంటే ఇది ఏ విధంగా తప్పులకు దారితీస్తుందని చెప్పేసి అప్పట్లో మాజీ కార్పొరేటర్ ఏదైతే మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఉండడం జరిగిందో ఆయన జిహెచ్ఎంసీ ప్రాపర్టీనే డైరెక్ట్గా అసెస్మెంట్ చేసి ఇచ్చేసిన పరిస్థితి ఉంది. అంటే దీంట్లో ఏ లూప్ హోల్ ఉందనేది కూడా ఆయన వేలుపెత్తి చూపించడం జరిగింది. సో ఇప్పుడు మరొకటి ఏంటి అని అంటే వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ తోటి అసలు ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండానే మా దృష్టికి వచ్చిందని చెప్పేసి సాక్షాత్తు షెల్లింగంపల్లి డీసీఏ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. రెండు వారికి సంబంధించి గౌలిదొడ్డి అలాగే శ్రీరామ్ నగర్ రాజరాజేశ్వర కాలనీకి సంబంధించి 2 చోట్లలో కూడా 2 పీటీఐ నెంబర్లు ఉన్నాయి. కానీ వీటికి సంబంధించి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదు. వీళ్ళ సర్టిఫికేట్స్ కావచ్చు ఏదైతే ఉండడం జరిగింది అంతా కూడా ఫేక్గా ఉంది. దీనికి సంబంధించి అంతా కూడా మిస్యూజ్ అయ్యే పరిస్థితి తలెత్తుతుంది. ఎందుకంటే వేరే వాళ్ళకు అంటే అమ్మడం వల్ల వాళ్ళు నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా డిప్యూటీ కమిషనర్ షేర్లింగంపల్లి డిస్ట్రిక్ట్ సబ్ రిజిస్ట్రార్కు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రంగారెడ్డికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఏదైతే పీటీఐ నెంబర్ తోటి ఉన్న ఈ హౌస్ నెంబర్స్ ఉండడం జరిగిందో వీటిపైన కూడా ఎట్లాంటి ట్రాన్సాక్షన్స్ జరగకుండా ఆపాలి అనే ఉద్దేశం కొద్ది అంటే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో పెట్టాలని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక్కటి విషయం కాదు, ఇట్లాంటి కొన్ని వందలు కాదు వేలలో సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించి ప్రాపర్టీలో పీటీఐ నెంబర్లు జనరేట్ చేయడం కావచ్చు, ఇట్లా చాలా వేల కొద్ది ప్రాపర్టీస్ అన్యాక్రాంతమైన పరిస్థితి కనబడుతుంది. వీటిపైన విజిలెన్స్ అనేది కాకుండా విజిలెన్స్ కూడా కాకుండా ఏసీబీ ఏదైతే షెల్లింగంపల్లిలో ఏసీపీ టౌన్ ప్లానింగ్ కావచ్చు ఇంజనీరింగ్ సెక్షన్లో వెళ్ళడం జరిగింది. కానీ అట్లా కాకుండా రెవెన్యూ విభాగానికి సంబంధించి ఏదైతే సెల్ఫ్ అసెస్మెంట్ ఉండడం జరిగిందో సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించి పూర్తి ఆధారాలు ఏవైతే షేర్లింగంపల్లి జోన్లో కావచ్చు షేర్లింగంపల్లి సర్కిల్లో సాగడం జరిగింది. వీటన్నిటి సెల్ఫ్ అసెస్మెంట్ డేటా మొత్తం తీస్తే ఇంకా ఎక్కువ అక్రమాలు ఏవైతే జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఒక్క షెర్లింగంపల్లి అని కాదు మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో సెల్ఫ్ అసెస్మెంట్ ని అడ్డంగా పెట్టుకొని అంటే ఇందులో కొంతమంది అంటే డాక్యుమెంట్ పెట్టిరో తెలియదు, లేకపోతే వైట్ పేపర్లు సబ్మిట్ చేసి మేము సెల్ఫ్ అసెస్మెంట్ ఇచ్చామని కూడా ఉన్న దాఖలాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో బర్త్ డెత్కు సంబంధించి కూడా బర్త్ సర్టిఫికేట్ లో సెల్ఫ్ అసెస్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా డైరెక్ట్ వాళ్ళ పాప కావచ్చు బాబు కావచ్చు బర్త్కి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు కొందరైతే వైట్ పేపర్లు పెట్టేసి డాక్యుమెంట్ సబ్మిట్ చేసినామని చెప్పి డాక్యుమెంట్ సబ్మిట్ అయిపోయాయని లోకల్గా ఉన్న ఎవరైతే వార్డులో సంబంధిత అధికారులు ఉండడం జరుగుతుందో కింది స్థాయి అవుట్ సోర్సింగ్ సిబ్బంది వారిని అడ్డంగా పెట్టుకుని ఇష్టారాజ్యంగా చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించి పీటీఐ నెంబర్లు జనరేట్ చేయడం జరిగిందో దాంట్లో మాత్రం అవినీతి అనేది కోకొల్లలుగా జరిగిందని చెప్పుకోవచ్చు. వందలు కాదు వేలల్లో కూడా ఈ పీటీఐ నెంబర్లు జనరేట్ అయ్యాయి, మిస్యూజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. మనం రోజు పేపర్లో చూస్తున్నాం ఫేక్ డాక్యుమెంట్లతోటి అమ్మే ప్రయత్నం చేశారు ల్యాండ్లో అని చెప్పేసి కోట్ల రూపాయల ధనాన్ని అంటే ప్రజల సొమ్మును దోచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ పీటీఐ నెంబర్లు ఏవైతే జనరేట్ కావడం జరిగిందో ఫేక్ డాక్యుమెంట్స్ తోటి సెల్ఫ్ అసెస్మెంట్ ముఖ్యంగా సెల్ఫ్ అసెస్మెంట్ తోటి ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో సాగిందో దాన్ని అంతా కూడా వెరిఫై చేయాలి. కోకొల్లలుగా అంటే కొన్ని మచ్చుకకు కొన్ని కనబడుతున్నాయి, కానీ ఇంకా వేలలో ఈ పీటీఐ నెంబర్లు జనరేట్ అయినాయి. కాబట్టి వీటిపైన విజిలెన్స్ కాకుండా ఏసీబీ అధికారులే వీటిపైన క్షుణ్ణంగా తనిఖీ చేస్తే మాత్రం అక్రమార్కులు కావచ్చు అక్రమంగా ఏదైతే జిహెచ్ఎంసీ ప్రాపర్టీస్ ను అన్యాక్రాంతం చేసే భూ బకాసురులు ఎవరైతున్నారో వారందరూ కూడా భర్త పెట్టే అవకాశం కనబడుతుంది.